ఒక మంచి చైనా జానపద కథను చెప్పుకుందాం. చైనా దేశంలోని దక్షిణ సముద్రపు తీరాన ఒక ఓడరేవు వద్ద వాంగ్, హయాంగ్ అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఆ ఓడరేవు వద్ద చిన్న చిన్న వస్తువులు అమ్మి జీవనాన్ని గడిపేవారు. ఒకరోజు దురదృష్టవశాత్తు పెద్ద తుఫాను వచ్చి ఆ ఓడరేవును పూర్తిగా ధ్వంసం చేసింది. తీరాన ఉన్న చుట్టుపక్కల ఇళ్లన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి. వాంగ్, హయాంగ్ కూడా ఎంతో నష్టపోయారు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయినా వాళ్ళు నిరాశ చెందకుండా థాయిలాండ్కి వెళ్లి వ్యాపారాన్ని చెయ్యాలని నిర్ణయించుకుంటారు. మరో వారం రోజులు ఆ పని ఈ పని చేసి కష్టపడి దారి ఖర్చులకు సరిపోయేంత డబ్బును సంపాదించుకున్నారు. అటుపై ఒకరోజు థాయిలాండ్కి ప్రయాణమవుతారు. వాళ్ల వద్ద కాస్త డబ్బు, వేసుకున్న దుస్తులు తప్ప ఇంకేమీ లేదు. అక్కడి నుంచి నది ద్వారా ప్రయాణించి థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్కు చేరుకుంటారు. అక్కడే వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. దాని ప్రకారం ఇద్దరూ ఒకే చోట ప్రయాణం చేయకూడదని, ఒకరు బ్యాంకాక్కు ఉత్తరం వైపున, మరొకరు బ్యాంకాక్కు దక్షిణం వైపున వెళ్లి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. తమ వీలును బట్టి రకరకాల వస్తువులతో వ్యాపారం చేయాలని, తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని, వ్యాపారంలో అన్ని తెలివితేటలు ప్రదర్శించి 50 చాంగులు సంపాదించిన తరువాతే తిరిగి ఒకరినొకరు కలుసుకోవాలని ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళు 50 చాంగులు సంపాదించే వరకు బాగా కష్టపడి పని చెయ్యాలని, అతి సాధారణమైన జీవితాన్ని గడపాలని, అంటే బియ్యం, ఊరగాయి, ఉప్పు, సముద్రపు చేపలు తినాలని, కోడి మాంసం, బాతు మాంసం వంటి ఖరీదైన వాటి జోలికి వెళ్లకూడదని ఇద్దరు వాగ్దానం చేసుకుంటారు. తరువాత వ్యాపారం చేయటానికని చెరోవైపుకి వెళ్లిపోతారు. వాంగ్ తన ఒప్పందాన్ని అక్షరాలా పాటిస్తూ కష్టపడి పనిచేయసాగాడు. అనుకున్నట్లుగానే సాధారణమైన ఆహారాన్ని తిని జీవించేవాడు. ఎప్పుడూ రుచికరమైన వస్తువులను కన్నెత్తైనా చూడలేదు. తన వ్యాపార విషయంలో నమ్మకంగా, అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. అతడి మంచితనాన్ని, అతడు గడుపుతున్న సాధారణమైన జీవితాన్ని చూసి అక్కడి ప్రజలందరూ వాంగ్ను ఎంతో ఇష్టపడేవారు. వాంగ్కు వ్యాపారం బాగా జరగసాగింది. చుట్టుపక్కల మంచి పేరు, డబ్బు కూడా సంపాదించాడు. అనుకున్నట్లుగానే త్వరలోనే 50 చాంగ్లు సంపాదించాడు. అయినా అతడు సాధారణ జీవితాన్నే గడిపాడు. మరికొన్ని రోజులు గడిచాక 100 చాంగ్లు సంపాదించాడు. ఇప్పుడు అతడికి అతడి వ్యాపారం మీద పూర్తిగా నమ్మకం కలిగింది. అతడి సంపాదనతో ఎంతో తృప్తిపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అటుపై ఖరీదైన ఆహారాన్ని తింటూ ఎంతో సంతోషంగా జీవించసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా బ్యాంకాక్కు రెండవ వైపుగా బయలుదేరిన హయాంగ్ కూడా ఏదో వ్యాపారం ప్రారంభించాడు. తన కష్టానికి తగ్గట్టు అతడికి కూడా డబ్బులు వచ్చేవి. మాట ప్రకారం అతడు కూడా మొదట్లో మామూలు ఆహారమే తినేవాడు. కొన్ని రోజులు గడిచాక ఒకే ఆహారం తినడం విసుగనిపించింది హయాంగ్కు. తాను తింటున్న ఆహారం అతడికి రుచి కానీ లేదా శక్తిని కానీ ఇవ్వటం లేదని అనిపించింది. నేను సరైన తిండి తినక రోజు రోజుకి బలహీనపడిపోతున్నాను. అయితే నా మిత్రుడు అక్కడ సరైన భోజనం తింటున్నాడేమో, కేవలం నా కోసమే ఈ నియమాన్ని పెట్టాడేమో అని అనుమానం వచ్చింది. ఇంతలో హయాంగ్కు ఒక ఆలోచన వచ్చింది. నేను రోజు సాధారణ భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నానో అంతే ఖర్చుతో ఒక బాతు దొరికితే బాగుంటుంది. ఆ వెలతోనే బాతును తినడం వల్ల ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నట్లు అవుతుంది అని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఒకరోజు అతడికి తక్కువ ధరలో ఒక బాతు దొరికింది. అది ఏదో జబ్బుతో చనిపోయి ఉంది. అందువల్లే తక్కువ ధరకు దొరికింది. హయాంగ్ దాన్ని కొనుక్కొని తిన్నాడు. చాలా కాలం తర్వాత బాతు మాంసం తింటున్నందువల్ల అది కుళ్ళిపోయినా కూడా అతడికి రుచిగానే అనిపించింది. మరుసటి రోజు కూడా చనిపోయిన బాతును కొన్నాడు. కాని ఆ రోజు అతడికి ఆ మాంసం రుచించలేదు. మూడవ రోజు కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చి బతికి ఉన్న మంచి బాతును కొనుక్కుని ఆ బాతు మాంసాన్ని తిన్నాడు. అది అతడికి చాలా రుచికరంగా అనిపించింది. అప్పట్నుంచి ప్రతిరోజు కోడి మాంసం లేదా బాతు మాంసాన్ని కొనుక్కొని తినేవాడు. కడుపు నిండా రోజు మంచి ఆహారం పడడంతో నిద్ర కూడా బాగా వచ్చేది. అలా ప్రతిరోజు తిని హాయిగా పడుకునేవాడు.
అందువల్ల అతడి సంపాదన కూడా తగ్గింది. రోజూ సంపాదించింది అప్పటికప్పుడు ఖర్చు చేసేవాడు. అందువల్ల అనుకున్నట్లుగా 50 చాంగులను కూడబెట్టుకోలేకపోయాడు. ఒకరోజు హయాంగ్కు తన స్నేహితుడైన వాంగ్ను చూడాలని అనిపించింది. వెంటనే వాంగ్ నివసిస్తున్న ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ తన స్నేహితుడు మంచి స్థితిలో పెద్ద భవనంలో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. తన స్నేహితుడికి తన స్థితి గురించి చెప్పుకుంటాడు. వాంగ్ అతడిని ఏమీ అనలేదు. హయాంగ్ కోరిక మేరకు అతడిని తన దగ్గరే ఉంచుకుంటాడు. అతడికి రోజు అన్నం, ఊరగాయ, ఉప్పు, సముద్రపు చేపలు పెట్టేవాడు. కొన్ని రోజులకు హయాంగ్కు ఆ ఆహారం విసుగని అనిపించింది. అతడు తన స్నేహితుడితో ఈ ఆహారంతో పాటు చింత చిగురు ఆకులను కూడా ఉడికించుకుని తింటానని అడుగుతాడు. దానికి మిత్రుడు తన ఇష్ట ప్రకారమే చెయ్యమని తన తోటలో ఉన్న ఒక చిన్న చింత మొక్కను చూపించి, దీని ఆకులను నువ్వు బియ్యంలో ఉడికించుకొని తిను అని చెబుతాడు. మరుసటి రోజు నుంచి హయాంగ్ ఆ మొక్క ఆకులను తుంచి బియ్యంతో పాటు ఉడికించి తినసాగాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి. మోడు మాత్రం మిగిలింది. అటుపై అది కూడా ఎండిపోయింది. హయాంగ్ వాంగ్ వద్దకు వెళ్ళి ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి, మొక్క కూడా ఎండిపోయింది అని చెబుతాడు. అంతా విన్న వాంగ్ మరేం పర్వాలేదు, నేను నీకు వేరే ఏర్పాటు చేస్తాను అని చెప్పి స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని తన తోట లోపలికి తీసుకుని వెళతాడు. అక్కడ ఒక పెద్ద చింత చెట్టును చూపించి, ఇక మీదట ఈ చింత చెట్టు ఆకులను తీసుకుని ఉడికించి తిను. ఈ ఆకులన్నీ అయిపోయిన తర్వాత నాతో చెప్పు, అప్పుడు నీకు మాంసం చేపలున్న మంచి భోజనాన్ని ఏర్పాటు చేయిస్తాను అని చెబుతాడు. ఈ మాటలు విని హయాంగ్ ఎంతో సంతోషించాడు. ఎలాగైనా ఈ చింత చెట్టు ఆకులన్నిటినీ త్వరగా తినేసి మంచి చేపల మాంసం తినాలని నిర్ణయించుకుంటాడు. అప్పటినుంచి ఎక్కువ ఆకులను కోసుకుని దానిని అన్నంలో ఉడికించుకుని తినేవాడు. అయితే ఎన్ని ఆకులు తుంచి తిన్నా ఆ చెట్టులోని ఆకులు మాత్రం అయిపోవడం లేదు. దాంతో హయాంగ్కు నిరాశ కలిగింది. చివరికి అతడు తన మిత్రుడైన వాంగ్ వద్దకు వెళ్ళి, నేను రోజు ఎక్కువ ఆకులు తింటున్నాను, అయినా సరే చెట్టులోని ఆకులు ఏమాత్రం తరగడం లేదు. నేను ఎన్ని ఆకులను తుంచుతున్నానో అన్ని ఆకులు మళ్ళీ చిగురిస్తోంది. నాకు ఏదైనా మార్గం చూపు, నాకు చాలా విసుగుస్తోంది అని చెబుతాడు. ఇది విన్న వాంగ్ చిరునవ్వు నవ్వి అతడి భుజం మీద చెయ్యి వేసి, అది అలాగే జరుగుతుంది. ప్రపంచం తీరే ఇంత. నీ సంపాదన చిన్న చింత మొక్కంత ఉన్నప్పుడు దాన్ని నువ్వు వెంటనే ఖర్చు పెట్టేశావు. అందువల్ల అది అభివృద్ధి చెందలేదు. చివరికి అంతా అయిపోయింది. కానీ నేను అలా చెయ్యలేదు. శ్రద్ధగా నా శ్రమతో చిన్న చింత మొక్కను పెద్ద చెట్టంతా చేశాను. అందువల్ల దాని నుంచి ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతుందే కాని తరగదు, ఎప్పటికీ అంతమవ్వదు కూడా అని చెబుతాడు. ఈ మాటలకు హయాంగ్ చాలా సిగ్గుపడతాడు. నాకు మంచి గుణపాఠాన్ని నేర్పావు. నువ్వు చెప్పిన ఈ పాఠాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీలాగే కష్టపడి పనిచేస్తాను. నా సంపాదన పెద్ద చెట్టు అయ్యేంత వరకు ఖర్చును తగ్గించుకుంటాను. అది వృద్ధి అయిన తరువాతే మళ్ళీ నిన్ను కలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదండి అందరి జీవితానికి ఉపయోగపడే ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.